మూఢత్వము చేత ఎవరైతే పట్టబడుతున్నారో వాళ్ళు సత్యాన్ని తిరస్కరిస్తారు. వాళ్ళ కళ్ళ ముందున్న మేలును కూడా కీడుగా ఎంచుకుంటారు. అది మేలైనదని తెలిసినా కూడా దాన్ని పక్కన పెడతారు, దాని వైపు చూడరు, దాని గురించి ఆలోచించరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక భ్రష్టత్వానికి పునాది పడింది అని చెప్పాలి. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందట, అది వెర్రితనంగా ఉందట. చాలా మందికి ఎంత చెప్పినా అర్థం కాదు. అరే మన కోసమే చెప్తున్నారు కదా అనే భావన ఉండదు. చిన్నతనం నుంచి కూడా ఏదో తెలియని వ్యతిరేక స్వభావం వాళ్ళలో పేరుకుపోయి ఉంటుంది. ఆ వ్యతిరేక స్వభావం వల్లనేమో కాలం గడిచే కొలది నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఇక అదే స్వభావంతో బ్రతుకుతారు, అదే స్వభావంతో జీవిస్తారు, అదే స్వభావంతో చచ్చిపోతారు. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్న మాట కూడా అలాంటిదే. సిలువను గూర్చిన వార్త స్వీకరించని వాడికి వెరితనం, స్వీకరించిన వాడికి అది దేవుని శక్తి. ఎవరైతే అబ్జర్వ్ చేసుకుంటున్నారో వాళ్ళకది దేవుని శక్తి, ఎవరైతే అబ్జర్వ్ చేసుకోవట్లేదో వాళ్ళకది దేవుని శక్తి కాదు. అంటే స్వీకరించగలిగే హృదయం ఉండాలి.